మంచి వేసింది అదే ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలి అన్ని చెప్పేస్తారు అన్ని జాగ్రత్తగా వెళ్ళి అన్నీ కూడా నిజంగా వారి చెప్పండి సార్ అన్నాను. ఆయన వచ్చి మరి అన్ని స్కూల్స్ కూడా చెప్తున్నారు. మన స్కూల్ కూడా వారిని మోటివేషన్ పట్టారు. ఓకే, పేదవాళ్ళు దానవంతులు. తెల్లగా ఓకే అమ్మా, మీరు చాలా సైలెంట్గా ఉన్నట్లయితే కనుక, అదేవిధంగా మీరు నిటారుగా కూర్చున్నట్లయితే కనుక ఫ్రెష్గా ఎందుకు అనేది ఏంటంటే తర్వాత పాయింట్ తీసుకొని చూస్తాను. మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు స్థిరంగా మన వెన్నుముక చిన్నగా ఉండే విధంగా కూర్చోవాలి. ఎందుకంటే జంతువులు అంటే తెలుసు, యానిమల్స్, కుక్క, నక్క, పిల్లి, పులి, ఇవన్నీ కూడా ఆ వెన్నుముక ఎలా ఉంటాయని వాటికి అడ్డంగా ఉంటాయి. ఒక్క మానవుడికి మాత్రమే వెన్నుముక నిలువుగా ఉంటుంది. అందుకనే వాటికి జ్ఞానం ఉండదు. అంటే మనం ఏదైనా విషయం క్లాస్ రూమ్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఏదైనా విషయాన్ని మీరు పాఠాన్ని వినేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే కొత్త టాపిక్ని వినేటప్పుడు అందుకని మనకి ఆ విధంగా కూర్చోవాలి. ఎందుకంటే మనకి ఆచారాలు సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు క్లాసు ఇది కాదు, మనకి గోల్ సెట్టింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ అనే దాని గురించి మనం క్లాస్ చేసుకుంటాము. అంతేగాని మనకి కుదిరినప్పుడు మేడం గారు అవకాశం ఇచ్చినప్పుడు మన ఆచారాలు సాంప్రదాయాలు ఎందుకు అలా చేయాలి, అలా చేస్తే మనం ఎందుకు హెల్ప్గా ఉంటాము అనే విషయాన్ని కూడా నెక్స్ట్ టాపిక్లో మీకు నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాము. ఏదైనా టైం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి, కానీ అవే చెట్లు రాత్రిపూట ఏం చేస్తాయండి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, ఆక్సిజన్ పీల్చుకుంటాయి. రివర్స్ అవుతుందా చెట్ల విషయంలో చెప్పేది ఏంటంటే మీలో ఉన్న ఆక్సిజన్ లాగేసుకుంటాయి. అదేవిధంగా మనం కార్బన్ డైఆక్సైడ్ తీస్తాం, మనకు కావాల్సింది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ కాదు కదా అమ్మా, చూస్తావా? అది కారణం. మీలో ఉన్న ఆక్సిజన్ లాగేసుకుంటాయి. ఆక్సిజన్ లేకపోతే ఏమవుతారు, ముందు వెంటనే షుగర్ పడిపోతాడు, అవునా కదా? మరి అందుకోసం అని చెప్పి మిమ్మల్ని చెత్త దగ్గరికి వెళ్ళదని చెప్పే విషయం అదనమాట. అలాగే ప్రతిదీ మనకి మన వేదాలలో, పురాణాలలో, ఆచార సాంప్రదాయాలలో ప్రతి విషయంలోనూ కూడా తలకాయ వచ్చుకోదు, తలకాయ స్టిప్గా అందరూ కూడా. ఎందుకంటే చెప్పానమాట, మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ రావంటే సెల్ ఫోన్ కాకపోతే అడ్డంగా పడుకోబెడతామా, నిలువుగా నిలబెడతామా? అది నిలువుగా నిలబడి సిగ్నల్స్ ఎలా పడుతున్నాయి, చక్కగా వస్తాయి సిగ్నల్స్, అవునా కదా? అదేవిధంగా చాలామంది చాలా రకాలు చెప్పారండి, కానీ మనుషులు అన్ని రకాలు లేరు. ఉన్నాయి రెండే రెండు రకముంది. గోల్ ఉండాలా? గోల్ లేకపోతే ఏమీ అవ్వదు. గోల్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, గోల్ లేని వాళ్ళను బుర్రను ఉపయోగించుకుంటారు. గోల్ ఉన్నవాళ్ళు గోల్ లేని వాళ్ళను బుర్రను ఉపయోగించుకుంటారు. అందుకనే గోల్ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు, లీడర్లు, నాయకులు అలా అవుతున్నారు. గోల్ లేని వాళ్ళు ఏమవుతున్నారు, శ్రామికులు, ఎంప్లాయీస్, వర్కర్స్ అవుతున్నారు. అమ్మా
మీరందరూ గోల్ ఉన్న వాళ్ళ, గోల్ లేని వాళ్ళ? ఓకే, మీరందరూ కూడా గోల్ ఉన్నవాళ్ళు కాబట్టి ముందుగా చెప్పలేదు. ఓకే, మీ మనసులోనే ఏం చేయాలంటే ఓ గోల్ అనుకోండి. మీ మనసులోనే ఒక గోల్ అనుకోండి. ఎవరికి కావాలి గోల్ అంటే? డిజైర్, కోరిక. మనం తర్వాత భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నాము, ఏమి చేద్దాం అనుకుంటున్నాము అనేది మీరు మీ మనసులో అనుకోండి. ప్రజలు దీంట్లో నాకు గంట కావాలా టైము? అందరూ అనుకున్నారా? ఒక్కటి లేచి కూర్చొని చెప్పండి ఏమవుదాం అనుకుంటున్నారు. ఎనీవన్ ఇన్ ద గ్రూప్ టెల్ మీ. ప్లీజ్ స్టాండ్ అప్. ఎక్కడ ఉందండి? ఈ కుర్చీలోనే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? అమ్మాయి. ఏంటో మీ పేరు? హేమా. ఓకే, వెరీ గుడ్. మరి ఈ పక్కన ఆ అమ్మాయి లేచి నిలుపుతా అవుతుంది. ఏమో ఏమనుకుంటారో ఏంటో, మొహమాటం, భయం. ఆ మొహమాటము భయం అనేది ఉండకూడదు. ఆ మొహమాటం అనేది ఉండకూడదు. మరి ఆ హేమకి చిన్నదా పెద్దదా అనేది కాదు, అందరిలో కల్లా ప్రత్యేకంగా అందరి ముందు ఒక పెన్ను ఆ అమ్మాయి తీసుకెళ్ళలేదు. అవునా? మరి ఆ అమ్మాయికి ఏమైనా 3 కళ్ళు ఉన్నాయా, 2 ముక్కులు ఉన్నాయా, 4 చెవులు ఉన్నాయా? లేవు కదా. మరి ఆ అమ్మాయి మీలాంటి అమ్మాయి కదా. మరి ఆ అమ్మాయికి మీకు ఏంటి తేడా? ధైర్యం. ధైర్యం ధైర్యం చేసి ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు, ఓకే ఒక్క అడుగు ముందుకు వేసింది కాబట్టి ఆ అమ్మాయి ఆ పెన్ను తగ్గించుకోగలిగింది. ఓకే, ఇప్పుడు అంటే విషయం అది సక్సెస్ఫుల్కి అన్సక్సెస్ఫుల్ కూడా ఆ కొంచెమే తేడా ఉంది. మీకు ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి అంటే కాలేజీ లేకపోతే స్కూల్ ఫస్ట్కి స్కూల్కి సెకండ్ తేడా ఒక్క పాయింటే. అవునా? 9.9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఒక్క పాయింట్ తేడాలోనే ఎలా వేస్తూ వస్తున్నారు చూడండి. అలాగే ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు అందరూ మీ సెక్షన్ వాళ్ళైనా మీ స్కూల్ పిల్లలైనా చూడండి, వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కదా. మరి మీ స్కూల్లో మీ క్లాసులో మీ పిల్లల ముందు నేను లేచి నుంచొని సమాధానం చెప్పడానికి మనకి భయం ఎందుకు? భయం అనేది ఉండదు. మీకు ఎవరికైనా ఎఫెక్ట్ అయినట్లయితే కనుక బెడ్కెళ్ళి గవర్నమెంట్ ఆడుకోవచ్చు. నేను తీసుకెళ్ళి చెప్తాను. ఓకే, మీరు ఇలాగే ఉందాము అనుకున్నట్లయితే కనుక మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం. ఇది బలవంతంగా మేము కూర్చోబెట్టి ఎక్కిస్తున్నాం. ఎందుకంటే మేము టైం మానుకొని వచ్చి చెప్పేది మీ అందరిలో కొంతమందిలో ఒకరికి ఇద్దరికైనా జ్ఞానోదయం అయ్యి గొప్ప వ్యక్తులుగా అవుతారన్న ఉద్దేశంతోనే, ఆ కాన్సెప్ట్తోనే మేము ఈ క్లాసు తీసుకుని ముఖ్య ఉద్దేశము. మా టయాన్నంతా కూడా వెచ్చించి మీకోసం. ఇందులో నాకేమైనా బెనిఫిట్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు బాగుపడ్డారనుకోండి, ఎవరికి లాభం? చెడిపోయారనుకోండి, ఎవరికి నష్టం? మీకు ఉద్యోగాలు వచ్చాయనుకోండి, ఎవరికి లాభం? అవునా? మరి మీకు లాభం వచ్చే విషయాన్ని కూడా మీరు వినటానికి బాధ ఎందుకు? మీకు ఉపయోగపడే విషయం కూడా, మీకు కావలసిన విషయాన్ని కూడా, మీకు తెలవని విషయాలు కూడా తెలుసు. ప్రతి వ్యక్తి ఎవరైతే ఏం అవుదాం అనుకుంటున్నారో, ఏ గోల్ అయితే నిర్ణయించుకున్నారో, గోల్ అనేది ప్రతి వ్యక్తికి ఉండవలసిన అవసరం ఉంది. చెప్పాను కదా, నువ్వు నీ బుర్రను ఉపయోగించుకోకపోతే పక్కవాడు నీ బుర్రను ఉపయోగించుకుంటాడు. అంతే, ఏం లేదు, నథింగ్. నువ్వు కనుక నువ్వు బుర్రను ఉపయోగించుకోపోయినట్లే కనుక పక్కవాడు నీ బుర్రను ఉపయోగించుకుంటాడు. అందుకనే కదా అధికారులు ఎంతమంది ఉంటున్నారు, మంచి మంచి ఆఫీసులు ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది ఉంటున్నారు. మరి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. వాళ్ళకి ఎందుకు అలా ఉంటున్నారు? వాళ్ళకి ఎటువంటి గోల్ లేదు. ఏముందిలే, చేద్దాంలే, చూద్దాంలే. ఆ గోల్ అనేది నిర్లక్ష్యం చేయబడటం వల్ల వాళ్ళు అలా అవుతున్నారు. మీ యొక్క గోల్ సాధించినట్లయితే కనుక మీరు
గొప్ప ఇది అవుతారు. మీ గోల్ అనేది ఆ అమ్మాయి పోలీసు. మీరందరూ నువ్వేమనుకున్నావమ్మా? చెప్తావా? ఓకే, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. ఓకే, నువ్వేమన్నా అనుకున్నామా? ఇదే ఓకే, వెరీ గుడ్. పాలిటిక్స్ చదువుదాం అనుకున్నాడు. తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నాడు. ఓకే, వెరీ గుడ్. మనం అనుకోవటమే కాదు, ఇది గోల్ మీన్స్ డిజైర్. గోల్ మీన్స్ డిజైర్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కళలు సాకారం చేయకపోవడానికి మేము ఇష్టం వచ్చినటువంటిగా కృషి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే నాలో ఉన్న చిన్న వీక్నెస్ ఏంటంటే ఎవరు మాట్లాడినా నా గొంతు ఆగిపోతూ ఉంటుంది. దానివల్ల నా టాపిక్ ఏదో చెప్పాలనుకుంటాను, ఆ టాపిక్ మారిపోతుంది. దానివల్ల మీకేం అందువల్ల దయచేసి శ్రద్ధగా మీ గోల్ ఏదైతే ఉన్నదో ఆ గోల్ సాధించాలి అనుకుంటే కనుక ముందుగా ఆ గోల్ని పెద్దగా ముందు గోల్ అని రాయండి. గోల్ అని తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నారో, డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, లాయర్ అవుదాం అనుకుంటున్నావా, యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, నీ ఇష్టం, తప్పలేదు. మీరందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలి, మంచి మార్కులు రావాలంటే ఏంటి, ఎలా చదవాలండి? ఎలా చదవాలి? కష్టపడి చదువుతున్నారా? రేపటి నుంచి కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ఓకే ఓకే ఓకే, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ఆ కష్టానికి ఇష్టానికి ఉన్న తేడా ఏంటి ఇప్పుడే చూస్తానమాట. ఎందుకలా మాట్లాడతావు? ఈ గంట వరకు నువ్వు వెళ్తుంటాడు, ఈ గంట మొత్తం నువ్వు అలాగే నిలబడు అని మన టీచర్ ఎవరైనా అన్నారనుకున్నా కదా, టీచర్ మన టీచర్ గారు అలా అన్నారనుకోండి. అన్నట్లయితే మనకి మేడం కాళ్ళు నొప్పులు మేడం, నిన్న నీరసంగా ఉంది మేడం అంటాం. కానీ అదే మహేష్ బాబు వస్తున్నాడంటే జోరుపాల్ సెంటర్లో 2 గంటలు నుంచుంటాం. 2 గంటలు నుంచుంటాం కటౌట్ మీద ఎక్కి. ఎందుకంటే బాగా దగ్గరగా కనపడతాం జోరుపాల్ సెంటర్లో. అసలు ఆకలి నుంచుంటాం. అప్పుడైనా కాళ్ళు నొప్పులు ఉంటాయా? ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అతను మీకు ఇష్టం కాబట్టి, ఆ పని మీకు ఇష్టం కాబట్టి మీకు కష్టమేమీ ఉండదు. అవునా కదా? అవునా? కష్టమేమీ ఉండదు. ఎందుకని? మీరు ఆ పనిని ఇష్టపడుతున్నారు కాబట్టి. అవునా కదా? ఆ పనిని మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు కష్టమే ఉండదు. మరి చదువు విషయంలోకి వచ్చేపాటికి మనకి ఇష్టపడి చదివితే అది కష్టం చదివినట్లయితే కనుక చాలా బాధగా ఉంటుంది. అదే ఇష్టపడి చదివినట్లయితే కనుక మనకు అంత బాధ ఉండదు. అవునా కదా? ఆ డైలాగ్ మాత్రం గుర్తుంటుంది, మనకి చదువులో ఫార్ములాలు మాత్రం గుర్తుండవు. అవునా కదా? సినిమా డైలాగులు మనకి గుర్తుంటున్నాయి, కానీ పాఠాలు గుర్తుంటలేదు. ఎందుకని తేడా? ఓకే చూడండి, ఎందుకనంటే కనుక మనం డైలాగులు అవన్నీ కూడా మన మనస్సులో అలా అతుక్కుపోతాయి. ఆ సినిమా వచ్చి అన్నేళ్ళైనా సరే, ఆ సినిమా వచ్చి అన్నేళ్ళైనా సరే మనకి అలా గుర్తుండిపోతుంది. అవునా కదా? సరే, అదే టీచర్ పాఠం చెప్పినప్పుడు మీరు అంతే శ్రద్ధగా విన్నట్లయితే, ఏ సినిమా చూస్తూ ఎంత శ్రద్ధగా ఉంటామో తెలుస్తున్నాం, శ్రద్ధగా వింటున్నామో అంతే శ్రద్ధతో పాఠం విన్నట్లయితే ఇంకొకసారి ఇంటికి తీసుకెళ్ళి మనం రివిజన్ చేసుకున్నట్లయితే గుర్తుంటుంది. ఇంటికి తీసుకెళ్ళి రివిజన్ చేసుకున్నట్లయితే కనుక గుర్తుంటుంది. కానీ మనం వినేటప్పుడే శ్రద్ధగా వినటం లేదు, అందువల్లే మనకి పాఠాలు గుర్తుంటలేదు, మార్కులు రావటం లేదు. మీకు నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, టీచర్స్ ఎవరైనా ఇంపోజిషన్ ఇచ్చాక చక్కగా రాయండి. ఎందుకంటే ఇంపోజిషన్స్ ఇస్తే మీరు 10 సార్లు చదివే కన్నా కూడా ఒక్కసారి రాస్తే బాగా గుర్తుండిపోతుంది. ఎందుకని?
ఏదైనా సినిమా కూడా మనం ఒకసారి చూస్తే చాలు అలా గుర్తుండిపోతుంది. అవునా కదా? హాయ్ హాయ్. ఓకే, మరి మీరందరికీ కూడా ఓ చిన్న గేమ్ ఆడుకుందామా? ఓకే, లగచ్చు అక్కడే కూర్చో. ఓకే, ఏంటని అంటారక మీరేం చూస్తారు? నేను ఏదైతే చెప్పి మీ యొక్క తల మీద పెట్టుకోండి, మీ యొక్క తల మీద పెట్టుకోండి. నేను ఏమని చెప్పాను? తల మీద పెట్టుకున్నాము. మీరందరూ ఏం చేశారు? నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి అంటే చూసారా, మన మాట కన్నా ఓకే మన మాట కన్నా కూడా మన చూపులకి ఎక్కువ శక్తి ఉంటుంది. ఇది నేను రుజువు పట్టుకుంటే అవి గుర్తుంటాయి అనే దానికి ఎగ్జాంపుల్ సరిపోయిందా లేదా? అవునా కదా? నేను అన్నీ చెప్పని చేశాను. మీరు కరెక్టే. నేనేమని చెప్పాను? తల మీద పెట్టుకోండి అని చెప్పాను. మీరు అందరూ కానీ నేనేం చేశాను? నృత్యం మీద పెట్టుకున్నాను. నేను చేయమంటే మమ్మల్ని చేయమలేదుగా. నేను చేసినట్టు మీరు చేయండి అని చెప్పానా? నేనేమని చెప్పాను? నేను చెప్పినట్టు చేయండి అని. అవునా కదా? అంటే నా మాట కన్నా కూడా మీకు ఎక్కువ మీ కళ్ళతో ఐ కాంటాక్ట్తో సంబంధం ఉంది. నేను చేసినట్టు మీరు చేశారు. అవునా కదా? అంటే మనకి చెవులు కన్నా కూడా మన కళ్ళతో చూస్తుంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే కనుక క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ రానిది ఏదైనా ఉన్నట్లయితే కనుక స్పెల్లింగులు కానీ అలా రాసుకున్నట్లయితే మనకి అలా గుర్తుండిపోతాయి. డౌట్స్ ఏమంటే వాళ్ళ ఓకే, మీకు అన్నీ గుర్తుండిపోవడం కారణం ఏంటంటే రాయితో మూలాన మీకు గుర్తుండిపోతుంది. ఓకే హాయ్. ఓకే, మీకు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కనుక మీరు గోల్ అనేది రాసుకోవడమే కాదు, ఈ గోల్స్ కూడా మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. ఏంటని? షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఇలా అమ్మాయి పోలీస్ అవ్వాలి అనుకుంది. పోలీస్ అవ్వాలంటే కనుక వెంటనే అయిపోతుందని నెక్స్ట్ ముందు ఏం చేయాలి? షార్ట్ టర్మ్ గోల్, చదువుకోవాలి. ఈ 10th క్లాస్లో మంచి మార్కులు రావాలి. అవునా కదా? ఈ 10th క్లాస్లో మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు. అమ్మాయి బాగా చదువుద్దా? ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయికి వచ్చే మార్కులు బట్టి. అవునా కాదా? మరి దేనికైనా ఒక్కదానికి కొలమానం అవుతుంది. అవునా? పాల యొక్క స్వచ్ఛత తెలియడానికి ఎలా తెలుస్తుందండి? పాల యొక్క స్వచ్ఛత ఎలా తెలుస్తుంది? ఎవరు ఒకళ్ళు గట్టి చెప్పండి. ఎవరు అన్నవాళ్ళు చూడండి. సరే ఓకే, పాల యొక్క స్వచ్ఛతను గుర్తేది లాక్టోమేషన్. అవునా కదా? పాల యొక్క స్వచ్ఛతని గుర్తేది లాక్టోమేషన్. మరి ఎప్పుడైతే ఈ అబ్బాయి ఆన్సర్ చెప్పారో ఆ అబ్బాయి పిన్ను తీసేసుకున్నాం. మీ అందరికీ భూకంపం వచ్చిందిగా అలా అలా షేక్ అయిపోయింది. అవునా? మరి భూకంపాలను కొలిచే సాధనం ఏంటండి? భూకంపాలని కొలిచే సాధనం ఏంటి? భూకంపాలని కొలుస్తాం, రెక్టర్ స్కేల్ మీద కొలుస్తాం. కొలిచి 7.5, 8.5, 5.6 ఇలా అవుతుందని చూస్తాం. ఎనీవన్ రెక్టర్ స్కేల్ మీద కొలిచి చెప్తా ఉన్నాం. దాని తర్వాత ఒక పరికరం ఉంది. ఆ పరికరం ఏంటి? ఎనీవన్ తెలియదు. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉంటుంది. ఓకే, సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ భూకంపాన్ని కొలిచే పరికరము సిస్మోగ్రాఫ్. ఓకే ఓకే చెప్పండి. అదేవిధంగా మీ యొక్క మార్కుల్ని కొలవడానికి ఉపయోగపడేది ఏంటంటే కనుక GPA. అవునా? 10కి 10 వస్తే మంచి మార్కులు వచ్చినట్టు. అవునా కదా? మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గోల్, ఎందుకంటే 10th లో మంచి మార్కులు వస్తే నెక్స్ట్ ఇంటర్లో మంచి కాలేజీలో సీట్ వస్తుంది.
ఇంకో విషయం మీకు తెలుసలేదు, మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే కనుక నెంబర్ 1గా ఐఐటీలో నూజివీడులో కానీ ఇడుపులపాయలో కానీ ఎక్కడైతే అక్కడ సీటు వస్తుంది. అవునా? మరి అక్కడి నుంచి ఇంజనీరింగ్ 5 ఏళ్ళు వాళ్ళే చదివిస్తారు ఫ్రీగా చక్కగా ఉంది. మరి అక్కడి నుంచి తర్వాత ఇంకా జాబ్ ఆటోమేటిక్గా క్యాంపస్లో వస్తే జాబ్. అవునా కదా? మరి అంత విధంగా డెవలప్ అవ్వాలి అంటే మీకు 10కి 10 రావాలి అని ఒక గోల్ పెట్టుకోవాలి. ఇది ఓకే, మీ అందరూ కూడా 10కి 10 రావాలని గోల్ పెట్టుకోవాలి. మరి గోల్ పెట్టుకోవటమే కాదు, మరి ఏం చేయాలి ఆ గోల్ సాధించాలంటే? ఇప్పుడు ఎవరైతే నేను చెప్పింది చెప్పినట్లు, విన్నది విన్నట్లు కాదు, చెప్పింది చెప్పినట్లు మీరు ఆచరిస్తారో వాళ్ళకి 10కి 10 వస్తాయి గ్యారంటీగా. నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. మీరు ఒక్కసారి ఈ యొక్క 1 year మీరు కష్టపడినట్లయితే కనుక ఈ 10th క్లాస్ ఒక్క సంవత్సరము ఈ ఒక్క సంవత్సరం 10th క్లాస్ కష్టపడినట్లయితే కనుక 10కి 10 తెచ్చుకుంటాం. ఎప్పుడైతే 10కి 10 వస్తాయో మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. ఎప్పుడైతే ఐఐటీలో సీట్ వస్తుందో జాబ్ వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి బాగా చదువుకుంటావు కాబట్టి, శ్రద్ధగా ఉంటావు కాబట్టి జాబ్ వస్తుంది. మరి వీటన్నిటికీ మూలం ఏంటి? నీకు ఈ 10th క్లాస్. మరి ఈ 10th క్లాస్ నీకు 10కి 10 GPA రావాలి అంటే కనుక నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరందరూ చక్కగా పాటించినట్లయితే కనుక మీరందరూ కూడా 100% సాధిస్తారు. నేను బాండ్ పేపర్ తీసుకుని రాసిస్తాను. అది నేను చాలా సీరియస్గా చెప్తూ ఉంటానమ్మా. ఓకే, 10కి 10 రావాలి అనుకునే వాడు చేసేటండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ అందరికీ ఒక విషయం గుర్తుపెట్టాం. ఓకే, డౌన్. ఓకే, డౌన్. మీరు మీ యొక్క గోల్స్ అనేవి చెప్పేయడమా, మీ గోల్స్ అనేవి ఎప్పుడు హైగా ఉండాలి. ఎందుకంటే కనుక కనీసం మీకు 100కి 3 మార్కులు రావాలనుకుంటే 90 అయినా వస్తాయి. 35 రావాలనుకుంటే 29 వస్తాయి. అందువల్ల మీ గోల్ ఎప్పుడు కూడా హైగా ఉండాలి. అందుకనే అబ్దుల్ కలాం గారు అంటారు, ఏమని, నీ ఇష్టం ఏం అవుదాం అనుకుంటున్నావు? టీచర్ అవుదాం అనుకుంటున్నావా? సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నావా? లాయర్ అవుదాం అనుకుంటున్నావా? యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? ఏది అవ్వాలనుకుంటే అది అవ్వు, కానీ చరిత్రలో నీ పేరు రాయబడాలి. చరిత్రలో నీ పేరు రాయబడాలి. అది నీ ఇష్టం. నువ్వు పలానే లాయర్ బాబు, డాక్టర్ బాబు, ఇంజనీర్ బాబు అని ఎవరు చెప్పరు. అమ్మా ఏమవుదాం అనుకుంటున్నాం డిస్కస్ చేస్తున్నాం. ఒక నిమిషం. ఓకే, లాయర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా సరే దయచేసి నేను చెప్తున్నప్పుడు మాట్లాడతాను. కాస్త ఈ ఒక్క 1 hour మీరు ఉపయోగించుకున్నట్లయితే ఈ 1 year, ఎందుకంటే మీ 10th క్లాస్ దేనికి అప్లై చేయాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అవునా? మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద తప్ప ఎక్కడా ఉండదు. మరి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రతి పోస్ట్కి అప్లై చేయాలి. మరి 10th క్లాస్ మార్క్ లిస్ట్ చూసినప్పుడల్లా మనకి తక్కువ మార్కులు కనబడతాయి అనుకో, ఇంకా ఫీలింగ్గా ఉంటుంది. అవునా కదా? ఇది తక్కువ మార్కులు వచ్చినాయా, 5.4, 4.5, 6 అని మనకు బాధపడకూడదు. మీరు ఈ ఒక్క సంవత్సరం కూడా మీరు ఎందుకు చెప్పాలంటే, ఎందుకంటే ఒక 8 నెలలు లేదా 9 నెలలు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 8 నెలలు. అవునా? ఈ 8 నెలలు కనుక మీరు కృషి చేసినట్లయితే కనుక మీరు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే. ఈ 8 నెలల్లో మీరు, ఎందుకంటే టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది ఈ 8 నెలలు. మరి 8 నెలలు ఆదివారాలు, సెలవులు ఎన్ని పోవాలి. అవునా కాదా? నేను చెప్పినట్లుగా ఈ 8 నెలలు మీరు కృషి చేసినట్లయితే కనుక మీరు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే. ఒక్క 8 నెలలు కష్టపడినట్లయితే కనుక మీకు సుమారుగా వయసు 15 ఏళ్ళు. అవునా కదా? 80 ఏళ్ళు తొమ్మిదిగా రాకపోవచ్చు. అవునా? 80 ఏళ్ళు వచ్చేందుకు కూడా మంచి ఉద్యోగం సాధించాలనుకోండి. అవునా? మీరు ఈ 8 నెలలు తొక్కుపడ్డారనుకోండి, 80 ఏళ్ళు కష్టపడతారు. అంతే కదా? మరి మంచి మార్కులు కాకపోతే మంచి దాంట్లో సీట్ రాదు, మంచి దాంట్లో సీట్ రాకపోతే ఎక్కడో వచ్చినట్టు కూర్చొని చదువుకోవాలి. అవునా కదా? అందువల్ల 80 ఏళ్ళు మీరు సుఖపడటానికి ఈ 8 నెలలు కష్టపడతారా, లేదా ఈ 8 నెలలు సుఖపడి 80 ఏళ్ళు కష్టపడతారా? మీ ఇష్టం. అది అలాగే ఈ 8 నెలలు కష్టపడాలి అంటే కనుక నేను చెప్పేటువంటి ఈ క్లాస్ 40 నిమిషాలు కూడా జాగ్రత్తగా వినాలి.
చెప్పేటువంటి క్లాస్ జాగ్రత్తగా వింటే నీ జీవితానికి ఉపయోగపడే క్లాస్ నేను చెబుతున్నాను అంటే ఆ పక్కన వాడు దోచేస్తాడు ఇట్టుకుంటాడు కూర్చుంటాడు అని దానికోసమే అయిపోతున్నాడు. ఒక్క 40 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాడు. ఓకే, మీ జీవితంలో పైకి రావాలనుకునే లెక్కేదనక మీరు ఏదైతే అనుకుంటారో ఆ గోల్ని చక్కగా రాసుకొని ఒక పేపర్ మీద నీట్గా క్లియర్గా టీచర్ అవుదాం అనుకుంటే టీచరు, లాయర్ అయితే లాయరు, డాక్టర్ అయితే డాక్టరు అది రాసుకోవాలి. ఇప్పుడు మీ గోల్ చేరుకోవాలి అంటే ఆ చేరుకోవాలి 10కి 10 రావాలనుకుంటున్నారు ఏదైతే ఉందో ఆ గోల్ మీరు రాసుకోండి వైట్ పేపర్ మీద. ఆ గోల్ వైట్ పేపర్ మీద రాసుకోండి. ఆ రాసుకున్న వైట్ పేపర్ మీద మీ గోల్ని ఏం చేయాలి అలా ఉంచి ముందుగా మీరు గోల్ ఏదైతే అనుకున్నారో అది ముగ్గురికి చెప్పండి. ఎవరికి చెప్పాలి? ముగ్గురికి చెప్పాలి. ఎవరికండి ఆ ముగ్గురు చెప్పండి చూద్దాం. అమ్మా నాన్నకి. ఓకే, వెరీ గుడ్. టీచర్స్కి వెరీ గుడ్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళకన్నా ముందు ఎవరికయ్యా చెప్పాలంటే అనక మీ ఎనిమిదికి. ఎవరికైనా చెప్పాలంటే అనక మీ ఎనిమిది, మీ శత్రువులు ఉంటారు చూస్తావా, ఆ శత్రువులకి చెప్పాలన్నమాట. వీడ 10కి 10 అని అవుతా ఉంటాడు. వీడికి వస్తుందా అని ఎప్పుడైతే వాడు నవ్వుతాడో మనలో కసి పెరుగుతుంది, మనలో ఉన్నటువంటి కసి పెరుగుతుంది. వాడు అన్నాడు మనని, అందువల్ల మనం చదవాలి. వాడు నవ్వుతాడు, వాడు నవ్వాడు, వాడు ఇలా అన్నాడు అలా అని మన కసి పెరుగుతుంది. అందువలన ముందుగా పేరెంట్స్ కన్నా టీచర్స్ కన్నా ముందుగా మీ ఎనిమిదికి చెప్పాలి. ఎనిమిదికి చెప్పినట్లయితే కనుక వాడు కంపల్సరీగా ఉంటాడు. ఈడిగా 10కి 10 అని అందరూ నవ్వుతారు. అవునా కదా? ఎప్పుడైతే అప్పుడు నవ్వంగానే మనలో కసి పట్టుదల పెరుగుతుంది. వాడు నవ్వుతున్నాడు, వాడి మీద కోపంగా మనం తెచ్చుకోవాలి. ఏ విధమైనటువంటి ఇక నెక్స్ట్ ఎప్పుడైతే మీరు రాశారు చూస్తారా మీ గోలు, దానిని ఎక్కడెక్కడ స్టిక్ చేయాలి, దాన్ని అతికించుకోవాలి. ఎక్కడ మనం రోజు భోజనం చేసే ప్రదేశంలో భోజనం చేస్తానండి అంటే రోజు భోజనం చేసేప్పుడు కనిపిస్తాను మనకి. అక్కడ మన గోల్ మనకి గుర్తు చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత అద్దం దగ్గర మిర్రర్, అక్కడ ఇంకా అన్నిటికన్నా లాస్ట్ అందరికీ నవ్వుకునే విధంగా ఉంటుంది. కానీ అక్కడ కూడా మనం అతికించుకోవాలి. వాష్రూమ్ అక్కడ కూడా అతికించుకోవాలి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండదు. ఎవరు కలుపుకోవాలి రాంది, ఎవరు గొడవ చేసి ఎవరు పిల్లలు అక్కడే మనకి. అవునా కాదా? ఓకే, అందువల్ల అక్కడ కూడా మనం స్టిక్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఎప్పుడు మనకి అవునా కదా? మనకి గోల్ ఇప్పుడు దాకా ఏం చేస్తాం మనం? గోల్ ఏంటో నిర్ణయించుకున్నాం. ఏంటది? డాక్టర్, ఇంజనీరు లేదా 10కి 10 షార్ట్ టర్మ్ గోల్ అది. కాబట్టి ఆ గోల్ నిర్ణయించుకున్నాం. ఆ గోల్ని మనం 8కి చెప్పాం. అవునా? దాని తర్వాత ఏం చేసాము? స్టిక్ చేసుకున్నాం. దాని తర్వాత యువర్ గోల్ మస్ట్ బి స్మార్ట్. మీ యొక్క గోల్ చాలా స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్గా అంటే అందంగానే కాదు. అక్కడ మీకు ఏదైనా ఒక విషయం గుర్తుంచుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాఠం ఉంది, ఆ పాఠంలో సబ్జెక్టులు 5, 6 ఉన్నాయి. ఆ 5, 6లో గుర్తుపెట్టుకోవాలని ఏం చేయాలి కనుక దాంట్లో ఆ సబ్-హెడ్డింగ్లో ఉన్నటువంటి 5 అక్షరాలని కూడా ఒక పదమున రాసుకోవాలి. అలాగే ఈ గోల్స్లో స్మార్ట్ మీన్స్ ఎస్ ఫస్ట్. అవునా? ఎస్ మీన్స్ స్పెసిఫిక్. ఎస్ మీన్స్ స్పెసిఫిక్గా ఉండాలి గోల్. అయితే డాక్టరు లేకపోతే ఇంజనీరు లేకపోతే కలెక్టర్ ఈ విధంగా ఉండకూడదు, వేగ్గా ఉండకూడదు. ఏదైతే ఒకటి నిర్ణయించుకో, ఆ నిర్ణయించుకుని స్పెసిఫిక్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నువ్వు సాధించేంత వరకు దాన్ని కృషి చేస్తూ ఉండాలి. స్పెసిఫిక్గా ఉండాలి. నెక్స్ట్ స్మార్ట్లో నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎం. బ్రహ్మాండంగా మెజరబుల్. అవి మెజరబుల్, వాటికి మీనింగ్ఫుల్. రకరకాల వాళ్ళు ఒక్కొక్క అర్థం ఇచ్చుకుంటూ ఉంటారన్నమాట. మనకి అవి కొలిసే విధంగా ఉంటారన్నమాట. ఎప్పటికప్పుడు ఎంత ప్రోగ్రెస్ జరిగింది ఏంటి అనే విషయాలు ఉండాలి. నెక్స్ట్ అంటే ఏంటంటే ఏ మీన్స్ అటైనబుల్.
సాధించే విధంగా అవి ఉంటాయి. తర్వాత ఆర్ మీన్స్ రియలిస్టిక్. ఆర్ మీన్స్ రియలిస్టిక్. రియలిస్టిక్ అనేది వాస్తవికంగా ఉండాలి. నేను అమెరికా ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నాను, కుదురుతుందా? నువ్వు సిఈసి గ్రూప్ తీసుకుంటావు, తీసుకొని నేను కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, సరే నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, గోల్ రాసుకుని కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే నువ్వు తీసుకున్న గ్రూప్ సిఈసి, అవునా? డాక్టర్ అవ్వాలని కావాల్సినప్పుడు బైపీసీ, మరి అవునా? మరి అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ముందు ఉండాల్సింది ఏంటి? మరి అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ ఉండాలి. మరి అది గుర్తుగా మనకి కుదరదు కదా. అందువల్ల మనం నిర్ణయించుకునే గోల్స్ వాస్తవికంగా ఉండాలి. వెరీ గుడ్. ఆ టైంని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? మనకి ఏది లేకపోయినా పర్వాలా, ఆ టైం సెన్స్ కనుక లేకపోయినట్టయితే కనుక, ఆ టైం సెన్స్ కనుక మనకు లేకపోయినట్టయితే కనుక మన జీవితం అంతా కూడా వ్యర్థమే. మనకి చూడండి, ఎన్ని లక్షలు ఉన్నా సరే ధైర్య లక్ష్మి లేకపోతే ఏమవుతుంది? అన్నీ పోతాయి. డబ్బులు ఉంటాయి మన దగ్గర, ధైర్యం లేదు, ఏ పని చేయలేము. మన ప్రయోజనం ఉంటుందా? ఉండదు. విద్య ఉంటుంది, ముందుగా చురుగ్గా పాల్గొనే ధైర్యం లేదు, ఏమంటుందా? ఉండదు. మన దగ్గర శత్రువులు ఎదించేటువంటి సామానాన్ని ఉన్నాయి, కానీ ధైర్యం లేదు, కానీ ఉంటుందా? ఉండదు. అలాగే ఇవన్నీ సాధించాలి అంటే కనుక టైంని ఏ విధంగా ఉపయోగించాలి, టైంని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ టైంని మేనేజ్మెంట్ అంటారు. దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. టైంని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి. టైం అనేది మనం సరిగా ఉపయోగించుకోలేదు అనుకోండి, అది మనకు తినేస్తుంది, అవునా కదా? టైం అనేది మనని తినేస్తుంది. మరి గడిచిపోయిన కాలం వస్తుందా? మరి పోయిన డబ్బులు కావాలి సంపాదించుకోవచ్చు, మరి అయిపోయిన టైం వస్తుందా? అలాగే ఇవాళ చేద్దాం అనుకునే పని, ఇవాళ చేయవలసిన పనిని ఇవాళే చేసినట్టయితే వాళ్ళని బుద్ధిమంతుడు అంటారు. ఇవాళ చేయాల్సిన పని ఇవాళే చేసేవాడు బుద్ధిమంతుడు. అలా కాకుండా ఇవాళ చేసే పనిని రేపు చేద్దాం అనుకునేవాడిని బద్ధకస్తుడు అంటారు. అలా కాకుండా రేపు కూడా అయిపోయిన తర్వాత మళ్ళా రేపు చేద్దాంలే అనుకునేవాడిని అసమర్థుడు అంటారు. అసమర్థుడు అంటారు. అది ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టైం అనేది గడిచిపోయిన టైం అనేది, ఎందుకంటే అది ఒక తెల్లని చెప్పు లాంటిది, అవునా కదా? నిన్న గడిచిపోయింది, వస్తుందా మనకి ఇవాళ? ఆ టైం వస్తుందా? రాదు. నిన్న పోయేటప్పుడు కావాలంటే వాళ్ళు గడపచ్చు, లేకపోతే ఇంకో రకంగా సంపాదించవచ్చు. నిన్న గడిచిపోయిన టైము మనకు వస్తుందా? రాదు. ఎందుకంటే కనుక సీఎంకి ఎన్ని గంటల టైం? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు, అవునా? సీఎంకి ఎన్ని గంటలు ఉంటుందండి? పిఎంకి, లాయర్కి, డాక్టర్కి, మరి అందరికీ 24 గంటలుగా. మరి వాళ్ళకి అంత టైము అన్నీ పనులు చేయగలుగుతున్నప్పుడు మనము ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాము? అదేవిధంగా వాళ్ళు 24 గంటలు ఎన్నో పనులు చేస్తున్నారు, అవునా? మనం ఇంకొక విషయం చూడండి, మీరు సక్సెస్ సాధించాలంటే కనుక ఎవరైనా ఒక బాగా మంచి ర్యాంకు తెచ్చుకున్న పిల్లవాడిని కానీ, లేక మంచి జాబ్ కొట్టిన అబ్బాయిని కానీ, మీరు ఎన్ని గంటలు కష్టపడతారయ్యా అని ఎవరైనా అడిగితే కనుక వాడు ఏం చెప్తారంటే సమాధానము 18 గంటలు పడతా ఉండి, రోజుకి 18 గంటలు కష్టపడతా ఉండి అని చెప్తారు. మరి రోజుకి మీద ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? 16 గంటలు కష్టపడుతున్నారు. రోజుకి 16 గంటలు కష్టపడుతున్నారు. వాళ్ళకి మీకు ఎంత తేడా? 2 గంటలు. మీరు బాగా డెవలప్ అవ్వాలి, మీరు అభివృద్ధిలోకి రావాలంటే కనుక వాళ్ళకన్నా ఎన్ని గంటలు కష్టపడాలి? 6, అవునా? 6 నుంచి, అవునా? మన సాయంకాలం 6 వరకు స్కూల్లోనూ ఇక్కడ ఉంటారు కదా. వాళ్ళు రాత్రికి ఎన్ని ఉంటారు? 10, అవునా? అంటే 12
12-4 ఎన్ని గంటలు? అవునా? 16 గంటలు కట్టుకుంటున్నారు లేదు మీరు. మరి వాళ్ళకి ఎన్ని గంటలు? 18 గంటలు. వాళ్ళకి మీకు తేడా ఎంత? 2 గంటలు. అవునా? అంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ తేడా ఎన్ని గంటలు తేడా? 2 గంటలు. ఆ 2 గంటలు మీరు ఎక్స్ట్రా కష్టపడినట్లయితే కనుక నెంబర్ 1గా మీరు అనుకున్న జీపీఏ 10 వస్తుంది. వీటన్నిటికన్నా మనం ఏం చేయాలి అంటే కనుక ముందుగా మనకి చూడండి, శ్రీరామారావు కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులందరూ కూడా చాలా చక్కగా ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో లభిస్తారు. బ్రహ్మీ ముహూర్తంలో లభిస్తారు. బ్రహ్మీ ఎన్ని గంటలకి బ్రహ్మీ ముహూర్తంలో? ఓకే, బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తారు. బ్రహ్మీ ముహూర్తం అంటే ఏ టైం? 4:30 to 5:30. అవునా? 4:30 to 5:30. ఎందుకని అప్పుడే కనుక అప్పుడు మనకి లభించే ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో, చాలా ఫ్రెష్గా మంచిగా ఉంటుందో, ఆ టైంలో చదివినట్లయితే కనుక మీకు ఏదైనా కష్టంగా ఉన్న సబ్జెక్టు ఆ టైంలో మీరు చదువుకున్నట్టే కనుక అలా మనసులో గుర్తుండిపోతుంది. అలా మనసులో గుర్తుండిపోతుంది. ఆ గుర్తుండిపోయిన ఎగ్జామ్స్ వరకు మనం ఇంకా ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగో 8 అన్నారు, 6 చూస్తున్నారు. దానికన్నా ఒక గంట ముందు అయితే 5 నిమిషాలు. అవునా కదా? ఒక గంట ఆలస్యంగా 10 దాకా పడుకుంటా, 10కి పడుకుంటా ఉంటారు కదా, 11కి పడుకొని పొద్దున్నే లేవాలి. మరి లేదు కనుక మీరు మీ జీపీఏ 10కి 10 సాధించాలి అంటే కనుక మిమ్మల్ని ఎంత కష్టపడమన్నాము? ఒక్క 2 గంటలు. ఆ 10కి 10 వచ్చిన వాడికి మీకు ఏంటయ్యా తేడా అంటే కనుక ఆ 2 గంటలు. ఆ 2 గంటలు మీరు కొంచెం కష్టపడినట్లయితే కనుక మీకు బాగా గుర్తుండిపోతుంది. అవునా కదా? మరి అదేవిధంగా ఈ యొక్క టైం అని ఇందాక చెప్పాం. ఏమని? నిన్న గడిచిపోయిన రోజు తెల్లని చెక్కు లాంటిది. అవునా? ఒక చెక్కు ఉంది. ఆ తెల్లని చెక్కు ఏమైనా ఉపయోగపడుతుందా మనకి? అలాగే నిన్న పాట చదువుదాం, మనం చదవలేదు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. అలాగే రేపటి రోజు అనేది ప్రామిసరీ నోట్ లాంటిది. రేపటి రోజు అనేది ప్రామిసరీ నోట్ లాంటిది. ప్రామిసరీ నోట్ అంటే ఎవరికైనా తెలుస్తామా? వెరీ గుడ్. ప్రామిసరీ నోట్ అంటే కనుక ఎవరికైనా మనం డబ్బులు అప్పించామనుకో, వాళ్ళు ఆ ప్రామిసరీ నోట్ మీద రెవెన్యూ శాఖ ఇచ్చి సంతకం పెట్టి మనకి ఇస్తారు. మనం దాన్ని ఎప్పుడైతే అడిగితే డబ్బులు ఇస్తారు. అవునా కాదా? రేపు వస్తావా స్కూల్కి? నువ్వు గ్యారంటీనా? తుఫాన్ వచ్చి వస్తావా? రేపు తుఫాన్ రాకుండా ఉంటుందా? చెప్పగలవా? అవునా? ఏ ఇబ్బంది రాకుండా ఉంటాయి చెప్పగలవా? రేపేం చదువుతుందో తెలుసా? ఓ గంటలే చదువుతుందో తెలుసా? తెలియదు కదా? మరి రేపు అనే దానికి అన్సర్టినిటీ. ప్రామిసరీ నోట్ అనేది అన్సర్టినిటీ. డబ్బులు ఇస్తారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గ్యారంటీ ఉందా? లేదు. రేపు అనేది ఏం చదువుతుందో నీకు తెలుసా? నిన్న అనేది నీకు తెలుసా? తెలియదు. మరి ఈ రోజు ఏంటంటే రెడీ క్యాష్ లాంటిది. ఈ రోజు ఈ టైము రెడీ క్యాష్ లాంటిది. క్యాష్ నీ జోబులో ఉంటే ఏమైనా చేసుకోవచ్చా? ఏమైనా కొనుక్కోవచ్చా? ఏమైనా చేసుకోవచ్చా? అలాగే ఈ రోజు. అందువల్ల మన మహాత్మా గాంధీ కూడా చెప్పేది ఏమిటి? ఇప్పుడు చేద్దాం అనుకున్న వాళ్ళు చేద్దాం అనుకున్న ఇప్పుడైతే, రేపు చేద్దాం అనుకున్న పని ఇవ్వాలైతే. అవునా కదా? ఈ రోజు అనేది రెడీ క్యాష్ లాంటిది. నువ్వు ఈ చేతిలో టైం ఉంది కాబట్టి కనుక ఇప్పుడు చేసే పని రేపు చేద్దామని, తర్వాత చేద్దామని, ఒక గంట చేద్దామని అని వాయిదాలొద్దు. అందువల్ల ఆ టైంకి ఎప్పుడైతే మీరు చేద్దాం అనుకున్న పని వస్తునేది వాయిదా వేయకుండా వెంటనే అప్పటికప్పుడు చెయ్యాలి. అప్పటికప్పుడు మీరు చేసినట్టే కనుక మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరందరూ సక్సెస్ కావాలనుకుంటున్నారా? మరి జీపీఏలో 10కి 10 రావాలనుకుంటున్నారా? ఆ అబ్బాయి ఏదో అనుకుంటున్నాడు, కూర్చొని ఆ పక్కన అబ్బాయి సహకరిస్తున్నాడు. ఓకే, మీరు 1 గంట తిన్నగా కుదురుగా కూర్చోలేనప్పుడు 80 సంవత్సరాలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే 8 నెలలు మిమ్మల్ని కష్టపడమని.
మీరే అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే 1 గంటే మీరు సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు. నేను చెప్పాను ఈ గంట విని మీలో మార్పు వచ్చినట్లయితే కనుక ఈ 8 నెలలు మీరు కష్టపడినట్టు కనుక 80 ఏళ్ళు సుఖమైన జీవితం అనుభవిస్తామన్నాం. మీరు ఎంతసేపు అంటే ఈ గంట లేదా ఈ 8 నెలలు సుఖంగా ఉందాము అనుకుంటున్నారు. ఈ 8 నెలలు సుఖంగా ఉండండి, హాయిగా ఉండండి, స్కూల్ మానేయండి, ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి, షికారు చేయండి, 80 ఏళ్ళు కష్టపడండి. 80 ఏళ్ళు మీ జీవితం అంతా కష్టపడండి. అది బాగుంటుందా? లేదా ఈ 8 నెలలు బాగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని 10కి 10 తెచ్చుకొని మంచి చోట సీట్ సాధించి టీచర్స్కి అదే మన పేరెంట్స్కి మన లైఫ్కి ఉపయోగపడే విధంగా మీరు ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. 8 నెలలు కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. 8 నెలలమ్మా, ఒక్క 8 నెలలు మీరు కష్టపడితే మీ 80 ఏళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది. కొత్తగా జాయిన్ అయ్యారన్నా స్కూల్లో? మరి అన్ని చూస్తుంటే కొత్తగా జాయిన్ అవ్వలేదు, మనం ఈ స్కూల్లో కొత్తగా రాలేదు, అవునా కదా? 1 గంట కాన్సన్ట్రేషన్గా మిమ్మల్ని వినమంటున్నాను. అది నా కోసమా? మీకోసమేగా. మీకు 10కి 10 వస్తే ఎవరు సుఖపడతారు? సీట్ వస్తే ఎవరు సుఖపడతారు? మీ కోసం ఎవరు సుఖపడతారు? మరి మీకోసం మీరు వింటానికి బాధ ఏంటయ్యా? నా కోసం ఏదో వింటున్నట్టు వింటున్నారు, అవునా? అది ఉపయోగపడేది మీకోసమే కదా. మీకోసం మిమ్మల్ని ఉపయోగించుకోమంటున్నాము, అవునా కదా? మంచి ఉద్యోగం వస్తే జీవితంలో ఇస్తారా? ఎవరు కదా? అవునా కదా? ఇస్తాం, గుర్తుంటుంది. మరి ఓకే, అందువల్ల మీరు కనుక 10కి 10 సాధించాలి అన్నట్లయితే కనుక నేను చెప్పేసాను, జాగ్రత్తగా వినండమ్మా. అయిపోయింది, ఒక 10 మినిట్స్ మీకు చేసేస్తున్నాను. మీకు 10కి 10 సాధించాలి అంటే కనుక ఇంకొక టెంపరీ అంటే ఏంటమ్మా, పర్మనెంట్ అంటే ఏంటమ్మా? చాలా సింపుల్. చెప్పమ్మా, కరెక్టే, నువ్వు బాగా చెప్తున్నావు, వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. టెంపరీ అంటారు కదా, టెంపరీగా చేస్తున్నా అంటారు కదా, అంటే తాత్కాలికంగా. వెరీ గుడ్. ఇప్పుడు మనకి అసెంబ్లీ కట్టారు, అవునా కదా? అసెంబ్లీ కట్టారు అమరావతిలో, టెంపరీగా తాత్కాలిక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు ఉంటారు, తర్వాత దేనికి ఉపయోగిస్తారు, అవునా కదా? టెంపరీ ఏంటంటే కొంతకాలం పాటు. టెంపరీ అంటే ఏంటండి? కొంతకాలం పాటు. పర్మనెంట్ ఏంటేంటి? శాశ్వతంగా. పర్మనెంట్ అంటే ఏంటి? శాశ్వతంగా. మరి నేను చెప్పేటువంటి ఈ కట్ ఆఫ్ అంటే వాటిని వదిలేయాలి. ఓకే, కట్ ఆఫ్ అంటే వదిలివేయాలి. నేను కొన్ని చెప్తాను, మీరు ప్రస్తుతానికి ఎవరి దగ్గర పుస్తకం ఒకరి దగ్గరైనా సరే ఒక పేపర్ ఇస్తాను, రైటింగ్ నీట్గా ఉన్న వాళ్ళ దగ్గర రాసుకోండి ఒకళ్ళు, మిగతా వాళ్ళు దానికి క్లాస్లో పాస్ చేస్తాక మీరు రాసుకోండి. ఓకే, పెద్ద పెద్ద పేరాలు కాదు, మ్యాట్లో పేజీలే ఉన్నాం. ఒక 5 పాయింట్లు టెంపరీ కట్ ఆఫ్, ఒక 5 పాయింట్లు పర్మనెంట్ కట్ ఆఫ్, ఒక 5 పాయింట్లు ఉంటాయి అంతే. టెంపరీ కట్ ఆఫ్లో ఒక 5, పర్మనెంట్ కట్ ఆఫ్లో ఒక 5 ఉంటాయి అంతే, అవునా కదా? సరే, హాయ్ హాయ్. ఓకే, పర్మనెంట్ కట్ ఆఫ్లు చెప్పే ముందుగా నేను సరిగ్గా కూర్చోండి. ఈ లాస్ట్ 5 మినిట్స్ అయినా అందరూ స్టిప్గా సరిగ్గా కూర్చోండి. ఓకే, అలా నేను చెప్పేటువంటివి టెంపరీ కట్ ఆఫ్. టెంపరీ అంటే ఏంటి? తాత్కాలికంగా, అవునా? తాత్కాలికంగా. మీరు మీ గోల్ ఏమిటి? ప్రజెంట్ గోల్ ఏంటి? 10కి 10 రావాలి, అవునా కదా? మీ గోల్ అందరి గోల్ ఏంటంటే 10కి 10 రావాలి మీ గోల్. ఈ గోల్ సాధించాలనుకున్న సమయం ఎంత? 8 నెలలు. ఈ 8 నెలలు టెంపరీ కట్ ఆఫ్ అని చెప్పేది. ఈ 8 నెలలు మీరు వదిలేయండి. 8 నెలలు వదిలేయండి. ఏంటి పూర్తిగా వదిలేయమంటే మిమ్మల్ని
ఈ 8 నెలలు కూడా వదిలేయమట్లా, అప్పుడప్పుడు. అవునా? ఏంటవి? ఫస్ట్ సినిమా. అవునా? సినిమా రాసుకోండి. ఫస్ట్ కటాఫ్ ఏంటి? సినిమా. సినిమాలు ఈ 8 నెలలు వద్దు, కానీ వద్దంటే పర్మనెంట్గా చూడొద్దండి. అట్లా ఈ 8 నెలలు కూడా సినిమాలకు వెళ్ళొద్దని చెప్పట్లా. సినిమాకి వెళ్ళండి. క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోయినప్పుడు ఒకసారి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు ఒకసారి, యాన్యువల్ ఎగ్జామ్స్ అయినప్పుడు ఒకసారి. ఓకే, మీరు ఈ 8 నెలలలో మీరు కావాలి అనుకుని చెప్పిన ఈ 8 నెలలు మీరు కష్టపడితే 80 ఏళ్ల జీవితం సుఖంగా ఉంటుంది. మంచి మార్కులు వచ్చాక మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీలో సీట్ రాకపోలేదా? మామూలు మిగతా మంచి మార్కులు వచ్చాయా? నారాయణ చైతన్య కాలేజీలో మెరిట్ స్టూడెంట్స్ని గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాళ్ళు చదివిస్తారు. మరి ఆ మంచి విద్య కావాలి అనుకుంటే కనుక ఈ 8 నెలలు మీరు కష్టపడాలి. ఈ 8 నెలల్లో ఏమని చెప్పాను మిమ్మల్ని? అది సినిమాలు పక్కన పెట్టండి. సినిమాలు పక్కన, క్వార్టర్లీ ఎగ్జామ్ అయినకోటి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయినకోటి. ఓకే, నేను చెప్పేది కూడా టెంపరీ కట్ ఆఫ్ అమ్మా. నెక్స్ట్ కేబుల్ టీవీ. కేబుల్ టీవీ, ఆ కేబుల్ టీవీలు ఏమైనా ఉన్నాయా మనకి? ఏమైనా ఉపయోగపడుతుందా? వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళ జుట్టు ఆడదా, వాళ్ళ డ్రెస్సు ఆడయ్యా, ఆ నగలయ్యా, వాళ్ళ గొంతు ఆడయ్యా, కానీ వాళ్ళని చూడటం వలన వాళ్ళకి నడిచిన వాళ్ళకి ఏమొస్తుంది? మనకేమొస్తుంది? మనీ దండగా. అవునా కదా? అవునా? ఏమైంది ఆ సీరియల్? రేపు పొద్దున వస్తాడా పెళ్ళేసుకున్నాడా? అవునా కదా? ఇవి మనం మాట్లాడుకునేవి కాదు. అవునా కదా? మనకి ఎగ్జామ్లో కూడా టెన్షన్ ఉండదు. ఏమైంది? వాడేమయ్యాడు, వీడేమయ్యాడు, అదిలో వీడు వాడిని చంపేస్తాడా? ఇది. అవునా కదా? కేబుల్ టీవీలో వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? లేదు. అందువల్ల న్యూస్ తెలియాలా? న్యూస్ తెలియాలా? పేపర్ చదవండి, టీవీ చూడండి, న్యూస్ చూడండి, లేదా టీవీ చూడండి 5 నిమిషాలు 10 నిమిషాలు ఓ కామెడీ సీన్స్ చూడండి, చాలు. అంతవరకే, అంతమించి ఎక్కువసేపు మాకు ఏం అక్కర్లా. జస్ట్ మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అందువల్ల టెంపరీ కటాఫ్లో ఏంటి మనకు కావాల్సింది? ఫస్ట్ సినిమా, తర్వాత కేబుల్ టీవీ, దాని తర్వాత క్రికెట్ మ్యాచ్. అవునా? క్రికెట్ మ్యాచ్. మరి చూడండి, క్రికెట్ మ్యాచ్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఒక విషయం అండి, వినండి. చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టమే, నాకు ఇష్టమే. స్కోర్ చూడండి, తెలుసుకోండి, చాలు. అవునా కదా? మరి ఒక విషయం అండి, మీ అందరికీ ఇక్కడ మీ క్లాస్ తీసుకొని నేను చెప్పే ముఖ్య ఉద్దేశం, ఇక్కడ మీ టీచర్స్ అందరూ కూడా చక్కగా మీరు పాఠాలు చెప్తూ ఉంటారు. అవునా కదా? మరి అక్కడెక్కడో సచిన్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కానీ ఎవడైనా సిక్సర్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తాం? సిక్సర్ కొట్టాడు అంటాం. అవునా కదా? సందడి చేస్తూ ఉంటాం. మరి అదే విధంగా ఇక్కడ టీచర్స్ కూడా ఎక్కడో వాడు సిక్సర్ కొడితే ఇక్కడ మనకి ఆనందం వస్తుంది. మనమే సిక్సర్ చేస్తుంటా ఆనందపడుతున్నాం. అవునా కదా? మన టీచర్స్ కూడా మన కేకలేస్తే ముఖ్య ఉద్దేశం ఏంటి? కొట్టలేదు, కనీసం కేకలేస్తే కనుక చదువుకొని మంచి మార్కులు వచ్చితే కనుక ఇదిగో అక్కడ కూర్చుందే ఆ అమ్మాయి ఎంత అల్లరి చేస్తూ, కానీ ఆ అమ్మాయికి బ్యాంక్లో జాబ్ వచ్చింది. అవునా కదా? ఆ అమ్మాయికి బ్యాంక్లో జాబ్ వచ్చింది. వీడు క్లాస్లో దగ్గర కూర్చోబోతాడు, వీడికి రైల్వేలో వచ్చింది జాబ్. అవునా కదా? అని ఎప్పుడు నా రోడ్డు మీద కనపడినప్పుడు కానీ వాళ్ళకి ప్రౌడ్గా ఉంటుంది. అవునా కదా? మీకు అక్కడ సచిన్ సిక్సర్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, వీడు నా స్టూడెంట్, వీడికి బ్యాంక్లో జాబ్ వచ్చింది అని మేము గర్వంగా చెప్పుకుంటాం. టీచర్స్ గర్వంగా చెప్పుకుంటాం. మీరు మామూలుగా చెప్పి నమ్మరు. మరి అక్కడ సచిన్ కొడితే మీకు సిక్సర్ కొడితే మీకు ఆనందం వస్తుందా రావట్లేదా? అలాగే మా స్టూడెంట్స్ ఎవరు నేను ఇలా వెళ్ళాను నలంద స్కూల్కి లేదా పలానా ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్ళాను, ఆ స్కూల్కి విని మొత్తం మోటివేట్ అయ్యి ఏమంటే మీరు ఇలా మోటివేట్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నామని చెప్తుంటే మాకు చాలా ఆనందం ఇస్తుంది. అవునా కదా? అందువల్ల మనం కట్టేయాల్సింది ఏంటని? సినిమా ఫస్ట్, సెకండ్ కేబుల్ టీవీ, థర్డ్ క్రికెట్ మ్యాచ్, నెక్స్ట్ వన్
అసలైంది ఇదేనమ్మా. ఇది మాన్నట్లయితే కనుక మీరు నంబర్ 1గా ఉంటారు. స్టార్టింగ్ సొల్లు కబుర్లు, అది మనం ఖాళీ దొరికితే చాలు. ఆఖరికి ఇప్పుడు జరుగుతున్నప్పుడు కూడా మనం సొల్లు కబుర్లు మాట్లాడుకుంటాం, జనాలు చూస్తూనే ఉన్నాం. అవునా కదా? ఏంటి ఏమైంది ఏమైంది? రేపు వస్తున్నావా స్కూల్కి? ఏం చేస్తున్నావు? రేపు ఏంటి కర్రీ? ఏంటి అది ఎవరు అట్లా అయిందంటగా, ఇది ఇట్లా అయిందంట, నెల్లు తోపులు అట్లా అయిందంటగా, ఏంటంటే బ్యామ్మ కట్టారేంటి? అవునా కదా? దీనివల్ల మనకేమన్నా ఉందా? ఈ సొల్లు కబుర్లో ప్రయోజనం ఉందా? లేదు. మరి ఈ సొల్లు కబుర్ల వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది. అందువల్ల ఈ సొల్లు కబుర్లు మానేయాలి. ఈ నెలలో ఈ సొల్లు కబుర్లు మానేయాలి. లాస్ట్ వన్, ఆఖరిది, కొంచెం కష్టమైనది, కొంచెం ఇష్టమైనదే, పర్వాలేదు, అందరికీ అంత కష్టమేం కాదు. సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ అనేది పక్కన పెట్టేయాలి, వాడకూడదు. వాడాలి. ఫోన్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి, మాట్లాడటానికి, ఎవరికైనా చెప్పడానికి, అంతవరకు ఓకే. లేదు లేకపోతే వెరీ గుడ్, అదృష్టం ఉంటుంది. ఓకే. ఆ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్లు కానీ అసలు వాడకూడదు. మీరు అంతే వాడాల్సిందే కీప్యాడ్ ఫోన్లు. ఆ కీప్యాడ్లో అవినా మెసేజ్ పంపించుకోవడానికి, ఏదో ఇన్ఫర్మేషన్ ఫోన్ చేయడానికి, ఫోన్ రిసీవ్ చేయడానికి, అంతవరకే. అంతకు మించి వాడకూడదు. ఇవన్నీ కూడా రాస్తున్నారా? ఈ 5 పాయింట్లు కూడా మీ 8కి 10కి 10 రావాలంటే ఈ 8 నెలలు కూడా వీటన్నింటినీ టెంపరీగా కట్ ఆఫ్ చేయాలి. ఓకే. ఇంకా అసలైనవి పర్మనెంట్ కట్ ఆఫ్ రాసుకోండి. పర్మనెంట్ కట్ ఆఫ్ టీసీ, ఇందాకలేమో టీసీ, టెంపరీ కట్ ఆఫ్. టెంపరీ కట్ ఆఫ్ రాస్తున్నారు. తర్వాత పర్మనెంట్ కట్ ఆఫ్. అమ్మా మీరు ఒక్క 8 నెలలు కనుక మీరు కష్టపడితే మీ జీవితాంతం ఉండే సర్టిఫికెట్ మీద మంచి మార్కులు కనపడతాయి. 1 గంట మీరు పాఠం వినమంటేనే, మీరు ఈ క్లాస్ వినమంటేనే మీకు అంత కష్టంగా ఉంది. ఓకే. పర్మనెంట్ కట్ ఆఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఓవర్ స్లీప్. ఓవర్ స్లీప్, అతి నిద్ర. అవునే కదా? ఎందుకంటే నిద్రపోతే మాకు ఏం తెలియదు. ఈ యొక్క 8 నెలలు కూడా వీళ్ళొద్దులే, ఆ పనులు కూడా కాకపోతే. అందువల్ల అతిగా నిద్రపోవడం మానేయండి. అతిగా నిద్రపోవడం అనేది మానేయండి. జీవితాంతం కూడా అంతే. మనం డెవలప్ అవ్వాలంటే, జీవితం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కనుక అతిగా నిద్రపోకూడదు. ఓవర్ స్లీప్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, లేజీ, బద్ధకం. లేజీనెస్ అంటే బద్ధకం. బద్ధకం అనేది ఉండకూడదు మనిషికి. బద్ధకం వాళ్ళు చేద్దాం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే కనుక ఇంకా అంతే. హాయ్ హాయ్ అది. ఎందుకంటే ఎలర్ట్గా లేనివాడు ఉంటుంది, ఎలర్ట్ అవుతామని తెలుసు మధ్యలో మీకు ఆ బద్ధకస్తులు. సరే ఒక చిన్న జోక్ చెప్తానండి. ఇలా బద్ధకస్తులు ఉన్నారంట. ఆ బద్ధకస్తులకి ఒక పోటీ పెట్టారు. మరి ఎవరుంటారు బద్ధకస్తులు కానీ పాపం అన్ని రకాల పరిస్థితులు పెట్టాక చివరికి ఇద్దరు చేయలేరు. మన ఇద్దరు ఎవరికి వాళ్ళు అర్థం కావాలి. సరే ఆ ప్రైజ్ అక్కడ పెట్టి, ఏమయ్యా బద్ధకస్తులారా ఇద్దరు వచ్చే ప్రైజ్ తీసుకెళ్ళండి అయ్యా అన్నారు. అందులో వాడు ఉన్నాడంట, ప్రైజ్ ఏం తీసుకుంటారులేండి, తీసుకొచ్చేవాడి అన్నాడు. వాడికి ఆ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ ప్రైజ్ తీసుకోవడానికి బద్ధకస్తులు కాదు. ఓకే. అందులో మనకి బద్ధకం అనేది ఉంటే కనుక మనం ఏమీ సాధించలేము. జీవితంలోకి ముఖ్యంగా వదిలించుకోవాల్సింది బద్ధకం. నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ పాయింట్, పోస్ట్పోన్మెంట్. పోస్ట్పోన్మెంట్ ఏంటి? వాయిదా వేయటం. వాయిదా వేయటం అంటే ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అలా అన్నీ వాయిదా వేసుకుంటాం. మన లైఫ్లో కూడా మనకు వచ్చే అవకాశాలు కూడా అలా వాయిదా పడిపోతూ ఉంటాయి. మనకేమీ అవకాశాలు రావు. ఇక నెక్స్ట్ నెగిటివిటీ అంటే నెగిటివిటీ అనేది వ్యతిరేక భావన. అమ్మో తుఫాను చేస్తామో, కొట్టుకోతామో, ఈ బిల్డింగ్ పడిపోతామో, మనకి ఎగ్జామ్లో పరిస్థితి ఈ గుర్తురావు, గుర్తుండవు అంటే గుర్తుండవు. మనకి గుర్తుంటాయి అంటే గుర్తుంటాయి.
మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండాలి. నెగిటివ్ యాటిట్యూడ్ అని పనికిరాదు. గుర్తుండవు అంటే కనుక గుర్తుండవు. మన మనసుకి ఏమైతే సజెషన్స్ ఇస్తామో అవే మనకి పనిచేస్తున్నాం. అవునా కదా? అక్కడ ఒక తాడు వేలాడుతూ ఉంటుంది. అవునా? మనం నైట్ టైం ఇచ్చామనుకో ఏమనుకుంటాం? పామేమో అనుకుంటాం. అక్కడ ఉన్నదేంటి? తాడే. లైట్ వేస్తే నేను ఆటోమేటిక్ మనకు తెలుస్తుంది. అవునా కదా? కానీ మనకి పాము అని భయపడతా ఉంటే అది నిజంగా పాము అనుకుంటాం. అవునా కదా? ఆ నెగిటివిటీ అనేది ఉండకూడదు. నెక్స్ట్ మొహమాటం, హెసిటేషన్. అంటే మనకి ఏదైనా డౌట్ అడగాలంటే భయం, ఏదైనా మాట్లాడాలంటే భయం, ఏం చేయాలన్నా భయము ప్లస్ మొహమాటం. ఆ మొహమాటం అంటే మనకి అనవసరంగా మనకి జీవితంలో అనేకమైనవి కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? అందువల్ల మనం ఈ చెప్పినటువంటి 10 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని ఈ 8 నెలలు మీరు ఆచరించినట్లయితే కనుక మీరు నెంబర్ 1గా మీ యొక్క గోల్ 10కి 10 అనేది సాధించడం అనేది జరుగుతుంది. అందువల్ల మీరందరూ కూడా నెంబర్ 1గా మీ గోల్ సాధించుకోవడం కోసం మీ కృషి చేస్తారని, అదేవిధంగా మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే మీరు ఈ స్కూల్ నుంచి ఎవరైతే 10 తెచ్చుకుంటారో వాళ్ళకి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.